No? Come on, from that side. Yes, sir. సార్ రండి రండి సార్ రండి రండి. ఆయనే సార్ డైరెక్టర్ సత్యపండు. ఇక్కడి నుంచి ఇలా ప్లాన్ చేసుకుని ఇలా ముందుకెళ్ళి దింపేస్తే సరిపోతుంది. ఒక దాసనాథరావు, ఒక రాఘవేంద్ర, ఒక రాఘగోపాల్ వర్మ, ఒక వివి వినాయక్, వీళ్ళు నలుగురు కలిపితే ఆయన ఒక్కడు. ఆయన పెట్టి యాంగిల్ అంటే తెలిసిపోతుంది కదా. రండి రండి చెప్తాను రండి. ఈ రష్యన్ యాంగిల్ అయితే ఓహో నో నో నో. ఎవరండి మీరు? నా పేరు శ్రీనండి. సిటీలో అన్న పేరు చెప్తే నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అదే మీతో చిన్న విషయం మాట్లాడదామని. ఏం లేదండి, శ్రీను గారు మీ డైరెక్షన్ లో ఒక సినిమా చేద్దాం అంటున్నారు. బుద్ధుందా నీకు? నాయుడు గారికి ఏం సమాధానం చెప్తాను రా నేను? దత్తు గారికి ఏం సమాధానం చెప్తాను రా? దాసర్ గారికి ఏం సమాధానం చెప్తాను రా? నువ్వు ఒక టెక్నీషియన్ కదా, కామన్ సెన్స్ ఉందా నీకు? సార్ ఆయన పెద్ద ప్రాజెక్టులు, ఈయనేమో చిన్న ప్రాజెక్టు. మీరు ఏదైనా చేస్తే వాళ్ళకేమో ఇది వస్తుంది, మనకేమో వస్తున్నా. ఏదో చిన్నవాడా సార్, మీ అంత రేంజ్ కాకపోయినా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ అనుకుని చిన్న. ఓకే ఓకే ఓకే, సెంటిమెంట్ తో పడేస్తున్నారయ్యా. ఏమిటో నువ్వు నాకు బాగా నచ్చావు, నువ్వంటే చాలా ఇష్టం. సడన్ గా నీ మీద ఎందుకో ప్రేమ పుట్టుకొచ్చిందయ్యా. కాకపోతే చిరంజీవి నన్ను కాకేసి ఏరా నా సినిమా డైరెక్టర్ చేయకుండా ఎవరికో కొత్తటి చేస్తున్నట్టు ఏం సమాధానం చెప్పేది? మీరు భలే వాళ్ళు సార్, మీరు చెప్తే కాదంటారా? మరి అడ్వాన్స్ అడ్వాన్స్ తొందరగా ఇయ్యన్నా, మళ్ళీ మనసు పడిపోతున్నారా? నాకు ఇస్తావా? సార్ నా బట్టలు ఇవ్వండి సార్. షూటింగ్ మధ్యలో బాత్రూమ్ కని బయటకు వస్తే నా కోటు నా టోపీ లాక్కొని ఈ ఫైల్స్ నా చేతికి ఇచ్చారు. నా బట్టలు ఇవ్వండి సార్, అవతల నా వేషం పోతుంది. ఇదిగో ఇదిగో తీసుకో, టోపీ ఇదిగో. ఇప్పటికైనా వదిలేదు. నువ్వే మెయిన్ విలన్, వెళ్ళిపో. పెచ్చాళ్ళు పడిపోయారు. భవానీ గారండి? ఎవరు మీరు? మమ్మల్ని ప్రభాకర్ గారు పంపించారు. డార్లింగ్ ఎవరు? వెళ్ళు. ఏంటి అలా కూర్చుని పోతున్నారు? ఏ ఇక్కడ పడుకోవడం కూర్చోవడం లేదా? కోసి కారం పెడతాం. ప్రభాకర్ పంపించిన వర్కర్స్ మీరేనా? వర్కర్స్ కాదండి, నేను డైరెక్టర్ని, వీడు నా కోఆర్డినేటర్. మీరేం తీసుకుంటారు? మీరు ప్రేమగా ఏమి ఇచ్చినా కానీ కంట్రోల్. అర్థమైంది, రెడ్ బుల్ తెస్తాను, కూర్చోండి. నేను కూడా దగ్గరుండి హెల్ప్ చేస్తానే. అరే బావా, మన పొట్టోడేమో దీన్ని పర్సనల్ అనుకుని ఫీల్ అయిపోతున్నాడు. ఇక్కడ చూస్తానేమో ఇది చిత్రం బేసిదడి. వాడు సొమ్మంతా దీనికే పోసేస్తున్నట్టున్నాడు. అలాగే ఉంది చూస్తుంటే. ఇదేంటి ఇక్కడ? బాయ్ బాయ్. అరే బావా, నువ్వు షార్ట్ అరేంజ్ చేసుకో, నేను ఇప్పుడు. పర్లేదు, టేక్ యువర్ ఓన్ టైం. నువ్వు అసలే ర్యాష్ డ్రైవర్, నా బైక్ జాగ్రత్త. ఓకే, ఈవినింగ్ 5 కల్లా వచ్చేయ్. హలో ఎయిర్టెల్, నువ్వేంటి ఇక్కడ? అది నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? ఆ ఇంటికి వచ్చాం. ఓహో, తమరికి ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా? అలవాటు ఏంటి, నేను డైలీ చేసేది అదే. డైలీయా? ఎస్, ఓపుకునేంత వరకు చేస్తానే ఉంటాను. ఏంటి అది నువ్వు చేయాల్సి వస్తే చేయవా? ఏం మాట్లాడుతున్నావు? చెప్పు తెగుద్ది. ఎందుకు తెగుద్ది? అది నా డ్యూటీ. పైగా నెలల కటింగ్లు పోను 5300 తీసుకుంటున్నాను. ఏంటి, తిరిగి డబ్బులు కూడా తీసుకుంటావా? మరి ఊరుకునే ఎవరు కష్టపడతారమ్మా? వాడోడు నా అసిస్టెంట్, ఇద్దరు కలిసి చేస్తుంటాం. ఇద్దరు కలిసా? ఏంటి ప్రతిదానికి క్వశ్చన్ మార్క్ ఫేస్ ఏంటి? అసిస్టెంట్ లాగానే ఎలా షూట్ చేస్తాం? షూట్ చేస్తారా? యా, షూట్ చేసి అందంగా టీవీలో వేస్తాం. టీవీలోనా? ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు? నా పని నేను చేసుకోవడం సిగ్గెందుకు? మళ్ళీ మాట్లాడుతున్నా. అదో పనులు చేస్తాం. అయితే వంట ప్రోగ్రామ్ చేయడం ఏదో పనా? వంట ఏం డౌటా? నేను ప్రోగ్రామ్ డైరెక్టర్ని, వాడు నా అసిస్టెంట్. ఓ సారీ, నేను వేరే ఏదో అనుకున్నాను. ఇలాంటి అపార్థాలతోనే సంబంధాలు చాలా స్ట్రాంగ్ అవుతుంటాయి. నువ్వే ఫీల్ అవ్వలేదు, పర్లేదు. ఈవినింగ్ త్వరగా వచ్చేవే. ఇలా కోపం అన్నప్పుడు ముద్దెట్టుకుని అనిపిస్తుంటుంది. షార్ట్ రెడీ, టాప్ యాంగిల్ బాగా పెట్టేదా? ఏంట్రా టాప్ యాంగిల్ పెట్టేది? ఆ ఇల్లు చిన్న సైజ్ బ్యాంకాక్, లొకేషన్ చేంజ్. అంజలా
అంజలా ఈ ఏరియాలో మన ఇద్దరికి చాలా చెడ్డ పేరు ఉంది కదా, అది పోవాలంటే ఏం చేయాలంటావు? దాన ధర్మాలు చేయాలి. కరెక్టే. ఏ ధర్మం చేస్తే బెటర్ అంటావు? కాలధర్మం. సార్ ఈడేవిడే? ఇక్కడ పొట్టిరాజు గారు అంటే ఎవరండి? నేనే. ఏడు సంగతులే. అమ్మా ఏడిది ఇది? 16, ఆ? 22. ఎవడా వీడు చాలా స్పీడ్ గా కొలతలు తీసుకుంటున్నాడు? టైల్ రా. మా సరోజన్ నాకు బట్టలు కుట్టేసిందేమో. ప్యాంట్ కాస్త పొడవ పెట్టరా. 2 దొంగ జేబులు కూడా పెట్టు. అరే నాకు రావాల్సిన ఐడియా నీకెలా వచ్చింది? నీ క్యారెక్టర్ అలాంటిదిగా ఉంది. వీడి క్యారెక్టర్ సంగతి సరేనో, ఆ కొత్తగా వచ్చిన వాడి క్యారెక్టర్ ఏమిటో అర్థం కావటం లేదు. ఎవరు బాబు నువ్వు? వద్దండి, మాట వస్తుంది సార్. బాధపడు, కష్టాలు అందరికీ వస్తాయి. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. కష్టాలు నాకు కదా, ఆ? నీకు. రేపు ఈ పాటికి నువ్వు 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 ఏంట్రా ఈడు? సస్పెన్స్ ఎందుకురా బాబు, చెప్పు. వద్దు సార్, మాట వస్తుంది. ఎక్కడి నుంచో? మాట్లాడడం ఏంట్రా బాబు, చెప్పు. అబ్బా, నీతో ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను. పోనీ ఓ 100 ఇచ్చి మాట్లాడు. నువ్వు నోరుపోయా బాబు. నీ పేరేమిటి, నీ వృత్తి ఏమిటి నాయన? నేను శవపేటికలు తయారు చేస్తుంటాను. శవపేట అంటే ఇప్పటిదాకా మా వాడు కొలతలు తీసుకున్నదే ఆ శవపేట గురించేనా? అవును సార్, ఎవరు పంపించారు? సేట్ చమన్లాల్ గారు. ఆ? ఆయనకి మీరు అప్పున్నారట. ఓహో, అడిగడిగి విసిగిపోయి మిమ్మల్ని లేపేయాలని ప్రొఫెషనల్ కిల్లర్ కిట్టును పెట్టారు. రేపు వాడు మిమ్మల్ని చంపేబోతున్నాడు. చంపేసి బాక్స్ లో పెట్టి పాతేస్తారట. అది మ్యాటర్. నేను చెప్పానని చెప్పకండి, మాట వస్తుంది. వీడికి చెమట వస్తుంది. అయ్యి బాబోయ్, ఈడెవడో ఎలా వచ్చి వెళ్ళిపోతున్నాడు? టైల్ రండి, మీ ఆయన గారు కొత్త బట్టలు కుట్టించుకుంటున్నారు. ఏదో సోకులకేం తక్కువ లేదు. ఉన్న బట్టలు చాలా పెట్టి ఎక్కడైనా అప్పు చేసినట్టు తెలియాలి. తలుపెనక పెట్టి నొక్కి చంపేస్తాను అంతే. సరోజిని గారు చెప్పింది బాగానే ఉంది. ఎవడో ప్రొఫెషనల్ కిల్లర్ చేతిలో చచ్చిపోయే బదులు ఓన్ వైఫ్ చేతిలో చచ్చిపోతే కాస్త గుర్తింపు అని ఉంటది. ఒకసారి ఆలోచించారు. టెన్షన్ పెట్టకురా. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఓ పని చేద్దాం. ఏంటిది? నోకరాజు గారికి 5 రూపాయలు ఇచ్చి ఐడియా అడుగుదాం. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు నా పక్కనే ఉండాలి. ఓకే, ఇదిగో కాసులు. మీ ఆయన లేడా? బయటికి వెళ్ళాడు. రావడానికి లేట్ అవుద్దా? ఆ నోకరాజు గారు వచ్చే లోపల నేను ఇంటెలిజెంట్ ఐడియా ఇస్తాను, పనికొస్తే వాడుకోండి. తొందరగా చెప్పండి రా బాబు. సేట్ చమన్లాల్ మనిషి వచ్చి నీ కొలతలు తీసుకున్న సంగతి మీ ఆవిడకి తెలిసిందనుకో, నీ పీకి పిసికి చంపేస్తుంది కదా. అదేరా నా భయం. చెప్పేది నాకు కాగోలా. నువ్వుని కొంచెం దగ్గర పాత రూట్ లోనే పోదాం. ఎలాగో నగా నట్ర ఏమన్నా ఉంటే అమ్మాయి బయటపడిపోతావు. మొన్నే ఉన్న ఉంగర కాస్త తాకట్టు పెట్టేశాను. మిగిలిందల్లా నెక్లెస్ ఒకటే. రాళ్ళు ఉడిపోతే పెట్టె పడేసింది. మరి ఇంకే, అది అమ్మేసి అప్పు తీర్చాయి. గొట్టాలు సంచి పట్టుకెళ్ళి సరోజిని గారు ఇప్పుడు వచ్చేద్దాం అనుకుంటాను. ఆవిడ వస్తే మేము మాటలు పెట్టి మేనేజ్ చేస్తాం గానీ ఈ లోపల నువ్వు వెళ్ళి నెక్లెస్ నొక్కాయి. బ్యూటిఫుల్. ఏం ఐడియా చెప్పారా, ఏం ఐడియా చెప్పారా? ఆఖరికి మీరు ఇద్దరు నోకరేజ్ గాని మించిపోయారు. పని చూడే. అమ్మా సరోజిని గారు, ఏంటి ఈ గొట్టాల బిజినెస్ ఎలా ఉంది? ఏం బిజినెస్ లే చిట్టి బాబు, అంతా నష్టాల మీద నడుస్తుంది అనుకో. ఇంట్లో మగ మనిషి సరిగ్గా లేకపోయేసరికి బాకీలు ఇవ్వాల్సిన కొట్లో ఒక్కళ్ళు ఇవ్వట్లేదు. కరెక్ట్ గా చెప్పారు. బాగుంది. ఏటి బాగుందంటున్నా? బాగుండు అంటేనండి, ఆడోళ్ళు ఇక్కడ పెట్టుకోవాల్సిన బొట్టు ఇక్కడ పెట్టుకుంటే ఎలా ఉంటదండి? బాగోదు. ఇక్కడ పెట్టుకోవాల్సిన పూలు ఇక్కడ పెట్టుకుంటే ఎలా ఉంటదండి? అస్సలు బాగోదు. ఇప్పుడే వెళ్ళిపోతున్న మీ ఆయన గారు మెళ్ళో అస్సలు చూడకూడదు ఒకటి చూశానండి. అది ఏంటంటే, అమ్మగారు ఈ పెట్టి కింద పడిపోయిందండి. ఇందులో నెక్లెస్ లేదు. అప్పుడప్పుడు పెట్టుకోవడానికి ఉంటుందని కొన్నాను. పోయినా పర్లేదు లేవే. అసలు నాకు అమ్మేసి 10 రోజులు అయింది. అది గిల్టినాగా. గిల్టునగా తీసుకుని ఎగురుకుంటూ వెళ్ళిన ఆ పొట్టిరాయి గారి పొజిషన్ ఇప్పుడు ఏంటో. జరుగా హుషారుగా షికారు పోదమ్మా, హాయి హాయిగా తీయ తీయగా జోరుగా. నేనే అది హలో వచ్చివు.
నేను పోనా? పో. నీ వల్లే నేను జైలుకి వెళ్ళొచ్చాను. నువ్వేమో మాట్లాడకుండా వెళ్తానంటున్నావు. ఇక్కడ ఎలా మాట్లాడగలను? ఎవరైనా చూస్తారంటే? చూస్తే చూసుకొని దానికంతా భయపడేదానివా నువ్వు? చాలు చాలు, ఇప్పుడు నేను మారిపోయాను. చూస్తేనే తెలుస్తోంది. ఏం తెలుస్తోంది? అప్పటికంటే ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావు. నెక్స్ట్ సువాసనలు వెదజల్లుతున్నావు. ఏ సూపడావు. అయ్యో సిగ్గేస్తుంది. ఎప్పుడైనా నువ్వు నన్ను తలుచుకున్నావా? లేదే. అబద్ధం. కల్లోకి వచ్చుంటాను. నీకెలా తెలుసు? నాకు జైల్లో దోమలు కుడుతున్నా కూడా వచ్చింది. మీ నాన్న ఇల్లంతా ఏసీ చేయించినట్టున్నాడు. నీకు రాకుండా ఉంటుందా? అవును, ఏ కలగన్నా? నేను చెప్పను. చూడు మంజు, నాకు చెప్పావనుకో నీకోటి ఇస్తాను. ఏంటది? అమ్మా మంజు, వస్తున్నా నాన్న. రేపు కలుద్దా? రేపు నీ కాలేజ్ ఉంది. అయ్యో, జ్వరం అని చెప్పి బస్ స్టాండ్కి వస్తాను, మాట్లాడుకుందా. బాయ్. పెట్టండి, రేపు పౌలు అవుతాయి. ఓడిపోతే పిండి మీసాలే. పాపాయమ్మకి వేసం పెట్టండు. ఏమిటది? ఏమిటి ఆటలు? ఏమిటి ఇదంతా? జలబుల జంక్స్. జలబుల జెంట్సా? ఇది ఢిల్లీ ఆట. అదేం ఆటరా? మన సుగంధికి చాలా ఆటలు తెలుసు. మార్చిలోన, మార్పులిద్రోన, దిల్ ఖుష్, దిల్ పసంద్, చిన్ని పాప, చుంచుంజంగ్, ఇవన్నీ ఎడ్యుకేటెడ్ గేమ్స్. కిట్టు, మన అగ్రహారమే ఓడిపోయిందిరా. నువ్వే రంగంలోకి దిగి మన అగ్రహారం పరువు కాపాడాలి. ఏం ఆటలాడుతున్నారా? ఆడమనే చెప్తున్నా. అవయ్య, ఢిల్లీ గెలిచేసి మావయ్య. నువ్వు ఆడాలి మావయ్య. హైదరాబాద్ పరుగు పోయింది మావయ్య. నువ్వు ఎలాగైనా ఆడి గెలిపించాలి మావయ్య. ప్లీజ్ మావయ్య, ఆడు మావయ్య. నోరు మూసుకుంటారా? మావయ్య ఆయనకంత ధైర్యం లేదు, భయపడుతున్నాడు. నాతో పోటీ చేయగలడేంటి? జారుకున్నాడు. పప్పుతుందా మావయ్య. నిన్ను పిలిచిపోయిన మంచిగా లోపల వచ్చాయి. నువ్వు కదా అరే ఢిల్లీ ఫాల్ డౌన్. మూసుకొని పెడతా ఉంటే నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళారు? గోల్కొండ వెళ్ళాను. ఏం లేదు, ఎన్ని గారింటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని నాంపల్లి స్టేషన్ చూశాను. స్టేషన్ దగ్గర? అవును. ప్యాంటు షర్టు టై వేస్తున్నారు. ప్యాంటు షర్టా? నేనా? పిచ్చిదానా?